పళ్ళు కనపడాలి కదా మాత్రమే మారుతి ఆఫీసులో తీసుకోకి ఎదురుగా ముఖం పడవద్దండి. ఇటు తిరగాలి పిన్ని, అది అలా తిరగాలన్నమాట. మరి కాలు గడ్డి తీసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ఎవరు పడతాయి బట్టలు చూడు అది చూడ ఇటు 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 చూడు అది చెప్పండి ఉన్నారా పిన్నినే చేస్తాడు, మరి నేను చేస్తాడా? తలకాయ అలా పెట్టాల్సిన పడతా చూడండి. తల్లి 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 ఇక ఫోటో ఫోటో ఎక్కడ తల్లి ఇటు తల్లి ఇటు ఇటు ప్రభా, ఈ సమయంలో పెండ్లి కుమార్తెగా సిద్ధము చేయడానికి పెండ్లి కుమారింటి వద్ద నుండి ప్రభా వచ్చి ఉన్నారు గనుక ఆనాడు రిబెక్కా విషయంలో ఏ విధముగా ఆశీర్వదించి ఉన్నావో అట్టి ఆశీర్వాదం మీరు మెండుగా దయచేయండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని వాక్యం ద్వారా హెచ్చరించి ఉన్నారు కనుక తండ్రి, మేమే కార్యము చేసినను మా తండ్రి మీ చిత్తం లేనిది మీ సహాయం లేని విధాన క్రమగాను జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య మహము కొరకై ఈ స్త్రీని సిద్ధపరిచి ఈ ప్రధాన కార్యక్రమం ద్వారా రేపటి వివాహము కొరకు సిద్ధపరచడానికి ఈ స్థలములో మనము చేరినాము. మనందరికీ తెలిసినటువంటి విషయమే, మానవ జీవితంలో చాలా ఉత్కృష్టమైనటువంటి సమయము వివాహము. ఈ వివాహమును గురించి చదువుబడిన వాక్య భాగములో చూస్తే ఇది మానవ నిర్మితమైనటువంటి కార్యము కాదు. ఎందుచేతనంటే దేవుడు మానవుని కొరకై ఆలోచన చేసిన గొప్ప ఏర్పాటు. అందుకనే అబ్రహాము కుమారునికి పెండ్లి కుమార్తెను సిద్ధము చేయడానికి సేవకుడు వెళ్ళినప్పుడు పెండ్లి కుమార్తె తరపున చెప్పినటువంటి మాటలు ఇవి: ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మనమైతే అవునను గాని కాదని గాని చెప్పజాలం. మరి ఈ సమయంలో పాలపరిచి దేవరాజు గారికి అనుగ్రహించిన కుమార్తె వినూతన్ యవన కాలంలో ప్రవేశించినప్పుడు
దేవుడు ఆ బిడ్డ కొరకై చేసిన ఆలోచన ఈ దినాన్న బయలుపరుచుతూ ఉన్నాడు. తండ్రిగా దేవరాజు గారు ఒక మంచి కార్యమును చేస్తూ ఉన్నారు. కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఒక గొప్ప మంచి కార్యాన్ని దేవరాజు గారు ఈ దినాన్న చేస్తూ ఉన్నారు. ఆ కార్యం ఏమిటంటే తన కుమార్తెకు వివాహము చేయుట మంచిది అని. దానినే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయములు అంటాడు, యవనస్తులైనటువంటి స్త్రీలు వివాహము చేసుకొని వినూతన్ వివాహము కొరకు సిద్ధపరచబడి పెండ్లి కుమార్తెగా అలంకరించబడి రేపటి దినము కొరకై సిద్ధపరచబడటానికి స్థలానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ నిమిత్తమై మనమందరమును కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఒక స్థితి నుండి మరి ఒక గొప్ప స్థితికి ఆ బిడ్డ మార్చబడుతూ ఉండగా ఆ బిడ్డ ఇది దేవుని వలన కలిగిన కార్యమని మొదట ఎంచవలసి ఉన్నది. రెండవది, విశ్వాస సంబంధమైనటువంటి స్త్రీలను అనుకరించి మంచి ప్రవర్తన కలిగి దేవుని భక్తి కలిగిన స్త్రీ. అలాగున మరి సమయంలో పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతూ ఉన్న వినూతన్ దేవుని అందరి భయభక్తులతో సామ్యూల్ అనే పెండ్లి కుమారుని కొరకై ప్రయాణమవుతూ దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా వారి కుటుంబ జీవితము వర్ధిల్లునట్లుగా వారు దేవుని యందు భయభక్తులు కలిగి మంచి కుటుంబముగా, ఆతిథ్యమిచ్చు కుటుంబముగా, మంచి గృహిణిగా అమ్మాయిని ఇచ్చేస్తాం కదండి. ఇంకేం 5 రూపాయలు 10 రూపాయలు ఇంకా అమ్మాయిని ఇచ్చేస్తాం కానీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళకి 5 రూపాయలు లెక్క. అబ్బాయి రేపు వచ్చాక తర్వాత అండి. ఇప్పుడు మీరు వచ్చిన పని అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చారు. తీసుకోండి ఆయనకి ఇస్తానంటే బాబు మా అంగడికి ఇస్తారు రాదు. 5 రూపాయలు వస్తాయండి. 20 2 బదులు 10 పంచట్లేదండి. చేంజ్ చేస్తున్నాం పాస్టర్ గారికి వాళ్ళకి ఏం పంచట్లేదండి. లేదండి, మేము 5 ఇస్తున్నాం. మీరు 10 ఎప్పుడు ఇస్తున్నారంటే 55 అడిగితే మేము అప్పుడు మేము 10 ఇద్దాం. రండి, ఇప్పుడు మీకు ఇంకా కార్యక్రమం నిరాటకంగా సాగిస్తాం. రండి, ప్రధానం ఇచ్చేయండి. అమ్మాయిని తయారు చేయాలి. ఇంకోటి రేపటి ఇలా ఓపెన్ చేయండి. మన వాళ్ళు కలిపి
గెల ఎంతమంది సరిపోతుంది? గెల ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు గెలకు సరిపోయి వాళ్ళు ఉన్నారా? నెలకి సరిపెట్టాలి మీరు, డబ్బులు ఇచ్చుకున్నందుకు సరిపెట్టాలి. నీకేం సంబంధం లేదు. మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుకో. బయట మాత్రం అండి తెచ్చేవాళ్ళండి. గెల ఉందంటే అర్థం ఏంటంటే మీకు 50 మంది ఉన్నారు, 200 తెచ్చేవాళ్ళు. అందరూ దయచేసి కూర్చోండి. పెండ్ల కుమార్తె కూడా కూర్చున్న తర్వాత ఆమెకి తాంబూలం పెద్దగా సంగతి తాంబూలం ఇచ్చినప్పుడు తాంబూలం కూర్చోండి. ఇప్పుడు పేరెంట్ వాళ్ళు ముందు ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు. నడిపించినటువంటి ఆత్మదేవ, మేము నిన్ను ఈ సమయంలో ప్రభు అనేక రీతిలుగా స్తుతించి ఘనపరచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమంలో మేము సమావేశమై ప్రభు నిన్ను ఆహ్వానించుకోవడానికి మేము చేరి ఉన్నాము తండ్రి. నీవు మా మధ్యన ఉన్నావని ఇది నీ సంకల్పంతో ఏర్పాటై ప్రభు ఇది ఇలాగ నీ కార్యక్రమం జరుగుటకు మీ చిత్తమైనదని ఎరిగి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వినూత్నను శామ్యుల కొరకు ప్రభు మీరు ఏర్పాటు చేసి వీరిరువురు జతపరచబడుట నీకు ఇష్టమైనది కనుకను ఈ భూమి మీద నెరవేర్చడానికి ఇష్టమైనది కనుకను ప్రభు నీ దయా సంకల్పం చొప్పున దీన్ని నెరవేర్చి నీవే మహిమ. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ దేవుని వాక్యము ఉచ్చరించుటూ అభినయ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. దాని తర్వాత అక్షింతలు పాస్టర్ గారు అది అయ్యాక ఈ దత్తపరచబడిన వధూవరులు బహుగా మీ చేత దీవించబడి అనేక మందిని మీ కొరకు సంపాదించేటువంటి గొప్ప సాధనలుగా ఉండగలుగునట్లు వారిని ఆశీర్వదించాలని ఈ సభలో ప్రత్యేకంగా ఈ సన్నిధిలో ప్రార్థించాలని మేము సమావేశం అవడానికి చెయ్యక్కర్రా చెయ్యక్కరా నాలుగు పట్టుకో. అది బాబా ఫస్ట్ అర్థం అవ్వలేదు. ఎవరు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఏం రోజు నాకు అమ్మా ఒకే దగ్గర రాదురా రెండిట్లో ఎత్తలో తెచ్చిపోతా. రాత్రి ఏమాత్రం మాదిరిగా ఉంటే తెచ్చిపోయినా బలిలో పెట్టినా పెళ్ళైన తర్వాత మొన్న చెప్పేదాను కానీ మరి నిన్న నాకు అన్ని చూసాక కమిట్ చేసుకోలేదు. మొన్న కామెల్ గడ్ పెళ్ళికి వచ్చింది కదా. నా సభా అరే
ఆలయంలో ప్రవేశించడానికి సభంతా పెళ్లి కుమార్తెను ఆహ్వానించడానికి దయచేసి నిలిచి ఉన్నప్పుడు రైడర్ మార్చి సాంగ్ పాడతారు.